జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ అండ్ లీగల్ నాలెడ్జ్ ఈ వాట్సాప్ గ్రూప్లు సంయుక్తంగా అందిస్తున్నటువంటి మా ఫ్రీ ఆన్లైన్ క్లాసులకి అందరికీ స్వాగతం అండి. ఇందులో భాగంగా మనం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ గురించి అయితే చదువుకుంటున్నాం. పోయిన క్లాస్లో 164 ఏ వరకు అయింది. ఇవాళ మనం 165 సెక్షన్ నుంచి అయితే చదువుకుందాం. 165 సెర్చ్ బై పోలీస్ ఆఫీసర్. Whenever an officer in charge of a police station or a police officer making an investigation, ఇక్కడ మీరు పెట్టుకోవాల్సింది ఇది. Making an investigation has reasonable grounds for believing that anything necessary for the purpose of an investigation into any offense which he is authorized to investigate may be found in any place within the limits of the police station of which he is in charge or to which he is attached, and that such thing cannot, in his opinion, be otherwise obtained without undue delay. Such officer may, after recording in writing the grounds of his belief and specifying in such writing, so far as possible, the thing for which search is to be made, search or cause search to be made for such thing in any place within the limits of such station. ఏ పోలీస్ ఆఫీసర్ ఏ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అయినా సరే లేదా పోలీస్ ఆఫీసర్ అయినా సరే ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి వాడు, దర్యాప్తు చేస్తున్నటువంటి వాడికి రీజనబుల్ గ్రౌండ్స్ ఉండాలి. దేనికోసం? బిలీవింగ్ దట్ ఎనీథింగ్ నెసరీ ఫర్ పర్పస్ ఇన్వెస్టిగేషన్, అంటే ఆ దర్యాప్తుకు అవసరమైనటువంటి ఎనీథింగ్ ఏదైనా సరే, ఆ నేరం గురించి దర్యాప్తు చేస్తుంటాడు కదా, ఆ దర్యాప్తుకు సంబంధించి ఏదైనా సరే ఇక్కడ మనకి దొరుకుతుంది అని అతనికి రీజనబుల్ గ్రౌండ్ ఉన్నప్పుడు ఒక ప్లేస్లో, ఆ ప్లేస్ ఎక్కడ ఉండాలి? అతని పోలీస్ స్టేషన్ యొక్క పరిధిలో ఉండాలి, లేదా అతను ఏ పోలీస్ స్టేషన్కి అటాచ్డ్ అయి ఉన్నాడో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నప్పుడు అతను సెర్చ్ చేయొచ్చు అనమాట. ఇలా మనకు ఆలస్యం చేస్తే ఇది కూడా దొరకకుండా పోతుంది అని అన్నప్పుడు అతనికి నమ్మకానికి కలిగినటువంటి గ్రౌండ్స్ ఏవైతే కారణాలు ఉన్నాయో అవన్నీ రాసేసి నేను పలానా దానికోసం వెతుకుతున్నాను అనే మాట కూడా దాంట్లో రాయాలి. ది థింగ్ ఫర్ విచ్ సెర్చ్ ఈస్ టు బి మేడ్. ఇది మనకు క్రాస్ ఎగ్జామినేషన్లో ఇవన్నీ పనికొస్తాయి మీకు. అర్థందా? రెడ్ కలర్లో చూడండి. దేనికోసం వెతకాలి? ది థింగ్ ఫర్ విచ్ సెర్చ్ ఈస్ టు బి మేడ్. అది అతను స్పెసిఫైయింగ్ ఇన్ సచ్ రైటింగ్, ఆ రైటింగ్లో స్పెసిఫై చేయాలి దేని గురించి? ది థింగ్ ఫర్ విచ్ సెర్చ్ ఇస్ టు బి మేడ్. ఇవన్నీ జరగాలన్నమాట. ఇవి జరగకనే సెర్చ్ చేశారనుకోండి, అది ఇల్లీగల్ అవుతుంది, మనకు బెనిఫిట్ అవుతుంది. దీని గురించి మీరు 165 గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే క్రాస్ ఎగ్జామినేషన్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని మనం క్వశ్చన్లు అడిగి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అన్నమాట. ఏమేమి రాయాలి? ఆయన గ్రౌండ్స్ రాయాలి. ప్లీజ్ ఎవరు డిస్టర్బ్ చేయకండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎక్కడున్నది కదా, ఇది కూడా చూసుకోవాలి. గ్రౌండ్స్ రాయాలి. దేనికోసం? తన నమ్మకానికి ఉన్నటువంటి గ్రౌండ్స్ రాయాలి. మళ్ళీ దేనికోసం వెతుకుతున్నారో ఆ థింగ్ ఏదైతే ఉంది కదా, అది దానికోసం అది కూడా స్పెసిఫై చేయాలి. తనే సెర్చ్ చేయొచ్చు లేదా కాజ్ సెర్చ్ టు బి మేడ్, ఎవరితో అయినా సరే సెర్చ్ చేయించవచ్చు. దేనికోసం? ఫర్ సచ్ థింగ్ ఇన్ ఎనీ ప్లేస్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ సచ్ స్టేషన్. ఆ స్టేషన్ యొక్క లిమిట్స్లోనే, బాగా గమనించండి, ఆ స్టేషన్ యొక్క లిమిట్స్లోనే అతను ఏ దానికైతే ఇన్ఛార్జ్గా ఉన్నాడు లేదా అటాచ్డ్గా ఉన్నాడు, ఆ స్టేషన్ పరిధిలో మాత్రమే అతను సెర్చ్ చేసే దానికంటూ ఉన్నదన్నమాట. నెక్స్ట్, ఏ పోలీస్ ఆఫీసర్ ప్రొసీడింగ్ అండర్ subsection 1 shall, if practicable, conduct the search in person. వీలైనంత వరకు అతను ఏం చేయాలంటే అతనే ఇన్ పర్సన్, అతను స్వయంగా సెర్చ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ 3, if he is unable to conduct the search in person, ఒకవేళ అతను స్వయంగా సెర్చ్ చేయలేకపోతే, అండ్ దెర్ ఈస్ నో అదర్ పర్సన్ కాంపిటెంట్ టు మేక్ ది సెర్చ్ ప్రెజెంట్ అట్ ది టైం, మరి కాంపిటెంట్ పర్సన్ కూడా అందుబాటులో లేడు, అతను స్వయంగా చేయలేకపోతున్నాడు, కాంపిటెంట్ పర్సన్ కూడా అందుబాటులో
లేడు. అలాంటప్పుడు అతను ఏం చేయొచ్చు, ఆఫ్టర్ రికార్డింగ్ రైటింగ్ హిస్ రీజన్స్ ఫర్ సో డూయింగ్, అతను అలా చేయడానికి గల కారణాలను రికార్డ్ చేసి ఏం చేయొచ్చట, రిక్వైర్ ఎనీ ఆఫీసర్ సబార్డినేట్ టు హిమ్, అతని కింద పనిచేసేటువంటి సబార్డినేట్‌కి అతను "అరే! ఈ పని చేయి" అని చెప్పేసి చెప్పొచ్చు. సెర్చ్ చేయమని చెప్పేసి. సెర్చ్ అండ్ హి షాల్ డెలివర్ టు సచ్ సబార్డినేట్ ఆఫీసర్ అన్ ఆర్డర్ ఇన్ రైటింగ్. అక్కడ కూడా మీరు ఇది చేయాలన్నమాట. ఆర్డర్ రైటింగ్‌లో ఉండాలి. రైటింగ్‌లో స్పెసిఫైయింగ్ ది ప్లేస్ టు బి సెర్చ్డ్. ఏదైతే ప్లేస్ సెర్చ్ చేయబడాలో ఆ ప్లేస్‌ని కూడా దాంట్లో స్పెసిఫై చేయాలి. అండ్ సో ఫార్ యాజ్ పాసిబుల్ ది థింగ్ ఫర్ విచ్ సెర్చ్ షుడ్ బి మేడ్. దేనికోసం వెతకాలో కూడా అందులో రాయాలన్నమాట. అండ్ సచ్ సబార్డినేట్ ఆఫీసర్ మే దేర్ అపాన్ సర్చ్ ఫర్ సచ్ థింగ్ ఇన్ సచ్ ప్లేస్. మళ్ళీ ఆ ఆర్డర్ అందుకున్నటువంటి సబార్డినేట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ వస్తువు కోసము ఆ ప్రదేశంలో సెర్చ్ చేయొచ్చు అనమాట. ఏమని చెప్తున్నారు దీంట్లో, మామూలుగా ఇదైతే మ్యాండేటరీ చెప్తున్నారు. ఏమన్నారు, ఏ పోలీస్ ఆఫీసర్ ప్రొసీడింగ్ అండర్ సబ్సెక్షన్ 1 షాల్ ఉంటుంది కదా, షల్. ఈ షల్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా అతను ఇఫ్ ప్రాక్టికబుల్ కండక్ట్ ది సెర్చ్ ఇన్ పర్సన్, అతనే స్వయంగా చేయాలని చెప్తున్నారు. ఒకవేళ అలా వీలు కాని పక్షంలో తన సబార్డినేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అతను రైటింగ్ లో ఆర్డర్ ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి, రైటింగ్ లో ఆర్డర్ ఇవ్వాలి. ఆ ఆర్డర్ లో ఆ ప్లేస్ టు బి సెర్చ్డ్ అనేది మెన్షన్ చేసి ఉండాలి. థింగ్ దేనికోసం అయితే సెర్చ్ చేయాలో అది కూడా దాంట్లో రాసి ఉండాలి. అవన్నీ మీరు క్రాస్ ఎగ్జామినేషన్‌లో అడగొచ్చు. ఇవన్నీ ఫుల్‌ఫిల్ అయ్యాయా లేదా? ఏదైనా సెర్చ్ కండక్ట్ చేసినప్పుడు ఇవన్నీ రూల్స్ పాటించాడా లేదా అన్నది మనం చూసుకున్న తర్వాత, నిర్ధారించుకున్న తర్వాతనే క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఈ క్వెషన్‌లు అడగాల్సి ఉంటుంది. ఇవి అన్నీ పాటించడానికి కూడా మన క్వెషన్‌లు అడిగి వేస్ట్. ఇవి ఏదైనా ఒక్కటి మిస్ అయింది అని ఇతను చేయలేదు ఈ ప్రకారంగా ఆర్డర్ తీసుకుంటారు కదా! ఇట్లాంటి ఆర్డర్ కాపీ ఉందా లేదా? అతనే స్వయంగా చేసాడా? ఎవరితోనో చేయించాడా? అన్నది చూసుకున్న తర్వాత మనం క్వెషన్స్ అడగాల్సి ఉంటుంది. ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కోడ్ యాస్ టు సెర్చ్ వారెంట్స్ అండ్ ది జనరల్ ప్రొవిజన్స్ యాస్ టు సెర్చెస్ కంటెంట్ ఇన్ సెక్షన్ 100 షల్ సో ఫార్ యాస్ మే బి అప్లైడ్ టు ఎ సెర్చ్ మేడ్ అండర్ దిస్ సెక్షన్. మరి సెక్షన్ 100 లో ఉన్నది. క్లోజర్ ప్రెమిసెస్ లో సెర్చ్ ఎలా కండక్ట్ చేయాలని సెక్షన్ 100 లో ఉంటుంది. మళ్ళీ సెర్చ్ వారెంట్ తీసుకుని వెళ్ళి సెర్చ్ చేయడం ఎలా అన్నది సిఆర్పిసి లో ఉన్న ప్రొవిజన్స్ అన్ని ఈ సెర్చ్ కూడా, అంటే దీని కింద చేసేటువంటి సెర్చ్ కూడా వర్తిస్తాయి అని చెప్తున్నారు. అంటే ఇండిపెండెంట్ రెస్పెక్టబుల్ పర్సన్స్ ఆఫ్ దట్ లొకాలిటీ అవన్నీ కూడా వర్తించే అవకాశం ఉంటుంది. అవి కూడా మీరు పాటించారా లేదా అన్నది చూసుకోవాలి. నెక్స్ట్, copies of any record made under subsection 1 or subsection 3 shall forthwith be sent to the nearest magistrate empowered to take cognizance of the offence. ఆ నేరాన్ని కాగ్నిజెన్స్ తీసుకున్నటువంటి పవర్ ఉన్నటువంటి మేజిస్ట్రేట్ కి ఫోర్త్ విత్ వెంటనే పంపించాలి. ఏం పంపించాలి? కాపీస్ ఆఫ్ ఎనీ రికార్డ్ మేడ్ అండర్ సబ్సెక్షన్ 1 ఆర్ సబ్సెక్షన్ 3 షల్ ఫోర్త్ విత్ వెంటనే పంపించారా లేదా అన్నది ఉంది. సెర్చ్ ఎప్పుడు కండక్ట్ చేశారు, కోర్టుకి ఎప్పుడు పంపించారు అన్నది కూడా మీరు నోట్ చేసుకుని, డిలే ఎందుకైంది అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు వాళ్ళు, ఊరికి పంపించేసి ఉంటారు. అది కూడా మీరు నోట్ చేసుకుని మీరు పంపలేదు వెంటనే అని చెప్పేసి అది కూడా మీరు అడగచ్చు. And the owner or occupier of the place search shall on application be furnished free of cost with a copy of the same by the magistrate. మరి ఇది ఓనర్ కి స్పాట్లు అయితే ఎవరు, కానీ వాళ్ళు ఆ కాపీస్ ఆఫ్ ఎన్ని రికార్డ్ తయారు చేసిన రికార్డు మేజిస్ట్రేట్ గారికి వెంటనే పంపించాలంటున్నారు. ఈ ఓనర్ లేదా ఆక్యుపైర్ ఆఫ్ ది ప్లేస్, ఎవరి ప్లేస్ లో అయితే సెర్చ్ చేయబడి ఉందో వాళ్ళు వెళ్ళి మేజిస్ట్రేట్ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏ కాపీ వాళ్ళకి ఇవ్వాలి. మరి సిఏ ఫైల్ చేయి, స్టాంపులు వెయ్యి అనడానికి ఉండదు. ఊరికి అర్జీ పెడితే చాలు, వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాల్సి ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఏది, ఆ సెర్చ్ కి సంబంధించినటువంటి రికార్డ్ ఏదైతే ఉందో అది ఫ్రీగా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓనర్ ఆర్ ఆక్యుపైయర్ ఆఫ్ ది ప్లేస్ సెర్చ్డ్ షల్ అన్నారు కాబట్టి ఇప్పుడు షల్ మే వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. మరి అయ్యింది. 166. When an officer in charge of police station may require another to issue search warrant. An officer in charge of a police station or a police officer not below the rank of sub inspector. ఇక్కడ చూసుకోండి, ఈ ర్యాంక్ మనము గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్. మళ్ళీ ఏఎస్ఐ అడిగినా కూడా ఇవ్వద్దు అనమాట.
మేకింగ్ అన్ ఇన్వెస్టిగేషన్ మే రిక్వైర్ అన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ అనదర్ పోలీస్ స్టేషన్. మరి వేరే పోలీస్ స్టేషన్ యొక్క ఆఫీసర్ ఇన్ఛార్జ్కి వీళ్ళు రిక్వెషన్ పెట్టచ్చు. వెదర్ ఇన్ ది సేమ్ ఆర్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్, ఈ జిల్లాలో ఉన్నా సరే వేరే జిల్లాలో ఉన్నా సరే, దేనికోసం టు కాజ్ ఏ సర్చ్ టు బి మేడ్ ఇన్ ఎనీ ప్లేస్ ఇన్ ఎనీ కేస్ ఇన్ విచ్ ది ఫార్మర్ ఆఫీసర్ మైట్ కాజ్ సర్చ్ టు బి మేడ్ విచ్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ హిస్ ఓన్ స్టేషన్. మరి ఇంకో పోలీస్ స్టేషన్కి పోయి అయ్యా ఈ పలానా ప్లేస్లో సెర్చ్ చేయాల్సి ఉంది, మీరు దానికోసం ఇది చేయండి, సెర్చ్ వారెంట్ ఇష్యూ చేయండి అని చెప్పేసి అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మామూలుగా అతనికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో అతను ఎలా సెర్చ్ చేస్తాడో ఆ విధంగా సెర్చ్ చేయమని అడగొచ్చట. అతని జిల్లాలో ఉన్నా సరే వేరే జిల్లాలో ఉన్నా సరే, ఇప్పుడు వెదర్ ఇన్ ది సేమ్ ఆర్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నా సరే అతన్ని రిక్వైర్ అంటే రిక్వెషన్ పెట్టచ్చు, అడగచ్చు అనమాట. మరి సచ్ ఆఫీసర్ అంటే ఎవరు ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ అనదర్ పోలీస్ స్టేషన్ ఉంటారు కదా, ఆఫీసర్ ఏం చేయాలి? సచ్ ఆఫీసర్ ఆన్ బీయింగ్ సో రిక్వైర్డ్ షల్ ప్రొసీడ్ అకార్డింగ్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 165. మరి 165 సెక్షన్ కింద ఎలా ఉంటుందో అలాగే ప్రొసీడ్ కావాలి. అండ్ షల్ ఫార్వర్డ్ ది థింగ్ ఫౌండ్. ఒకవేళ ఏదైనా వస్తువు దొరికింది అనుకోండి, దాన్ని ఇఫ్ ఎనీ ఎవరికి పంపించాలి? టు ది ఆఫీసర్ అట్ హూస్ రిక్వెస్ట్ ది సర్చ్ వాస్ మేడ్. ఇక్కడ నేను రిక్వైర్డ్ అన్నాను కదా, ఇక్కడ మీరు రిక్వైర్డ్ కి ఇక్కడ వచ్చింది చూడు, రిక్వైర్డ్ అన్నాడు, ఇక్కడ రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్ చేయాలి, ఆర్డర్ వేయకూడదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏదైతే వస్తువు దొరుకుతుందో అది వెంటనే ఎవరైతే మీకు ఆ సెర్చ్ చేయమని రిక్వెస్ట్ చేశారో ఆఫీసరు, ఆయనకి అది ఫార్వర్డ్ చేయాలట దొరికితే ఒకవేళ. మరి whenever there is reason to believe that the delay considered by requiring an officer in charge of another police station to cause a search to be made under section 1 might result in evidence of the commission of an offense being concealed or destroyed. సరే, వచ్చాడు, ఇతని జిల్లా కాదు, ఇతని స్టేషన్ కాదు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నప్పుడు వేరే వాళ్ళ దాంట్లో పరిధిలో ఉన్నప్పుడు వెళ్ళి రిక్వెస్ట్ చేయాలా ఆఫీసర్ ఇన్ఛార్జ్ అని మనకు 2 సబ్సెక్షన్లో చెప్తున్నారు. సరే, అలా ఒకవేళ చేస్తే అతను నమ్ముతాడు. ఏమని? రీజన్ టు బిలీవ్ ఉంటుంది అతనికి. దేనికోసము? ది డిలే అకేషన్డ్ బై రిక్వైరింగ్ అన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ అనదర్ పోలీస్ స్టేషన్. నేను వెళ్ళి అనదర్ పోలీస్ స్టేషన్ యొక్క ఆఫీసర్ ఇన్ఛార్జ్కి రిక్వెస్ట్ లెటర్ రాసుకుంటూ కూర్చుంటే, దేనికోసము? టు కాజ్ సర్చ్ టు బి మేడ్ అండర్ సబ్సెక్షన్ 1. సబ్సెక్షన్ 1లో 1 ప్రకారం సెర్చ్ చేయండి అని రిక్వెషన్ రాసుకుంటూ కూర్చుంటే, it might result in evidence of the commission of an offense being concealed. ఈ నేరం జరిగింది అనడానికి రుజువుగా దొరికేటువంటి సాక్ష్యం ఏదైతే ఉందో ఎవిడెన్స్ బీయింగ్ కన్సీల్డ్, అది దాచిపెట్టబడచ్చు లేదా డిస్ట్రాయ్ చేయబడచ్చు. అంటే నేను నాది స్టేషన్ కాదు, నా స్టేషన్ పరిధి కాదు, వేరే పరిధిలోకి వచ్చాను. నేను ఇప్పుడు అయ్యా సెర్చ్ చేయండి అని చెప్పేసి ఆయనకి రిక్వెషన్ ఇచ్చుకుంటూ స్టేషన్లో కూర్చుంటే, అక్కడ ఏదైతే నేరం జరిగింది అని చెప్పడానికి అవైలబుల్గా ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని కన్సీల్ చేయబడవచ్చు, అంటే దాచిపెట్టబడవచ్చు కనిపించకుండా, లేదా డిస్ట్రాయ్ చేయబడవచ్చు ఈ డిలే వల్ల అని ఆయన అనుకుంటే ఏం చేయొచ్చు? It shall be lawful for an officer in charge of police station or a police officer making an investigation under this chapter to search or cause to be searched any place in the limits of another police station. ఇంకో పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి కూడా అతను చేయొచ్చు. కారణం ఏం చెప్పొచ్చు? అయ్యా ఇదంతా చేసుకుంటూ కూర్చుంటే లేట్ అవుతుంది, ఆ సాక్ష్యం అయితే డిస్ట్రాయ్ చేయబడుతుంది లేదా కన్సిల్ చేయబడుతుంది, కాబట్టి నాకు తొందర అయింది, నేను చేసేసాను అని చెప్పేసి అతను చెప్పొచ్చు. అది లాఫుల్ అవుతుంది, అతను చేసినా కూడా తప్పు కాదు అని చెప్తున్నారు. ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 165 యాజ్ ఇట్ సచ్ ప్లేస్ ఫర్ విత్ ఇన్ లిమిట్స్ ఆఫ్ హిస్ ఓన్ పోలీస్ స్టేషన్. మనకి ఈ ప్రావిజన్ తెలియదు అనుకోండి, ఈ యొక్క సబ్సెక్షన్ 3 గురించి తెలియదు అనుకోండి, మనం ఏం చేస్తాం? నీ పోలీస్ స్టేషన్ పరిధి కాదు కదా, నువ్వెందుకు వెళ్ళావు, ఎక్కడ ఎందుకు చేసావు అని అడుగుతాం. అడగమా? అడుగుతామండి. అదే any officer conducting a search under subsection 3 shall forthwith send a notice of search to the officer in charge of police station within the limits of which such place is situated, and shall also send with such notice a copy of the list, if any, prepared under section 100, and shall also send to the nearest magistrate empowered to take cognizance of the offence copies of the records referred to in subsection 1 and 3 of section 165. ఇక్కడ ఎక్కడల్లా మీకు
ఈ షల్ ఎక్కడైతే కనపడుతుందో మీకు షల్ అని ఉంది కదా! ఈ షల్ ఉంది. మళ్ళీ ఇక్కడ షల్ ఉంది. ఇట్లా తన పరిధి దాటి అతను సెర్చ్ చేసాడనుకోండి, ఇవన్నీ కంప్లై చేశాడా లేదా అన్నది మనం ఒకసారి చూసుకొని చేయలేదనుకోండి, మీరు దానికి సంబంధించిన క్వెషన్‌లన్నీ మీరు అడగొచ్చు. అయ్యా మీరు ఆ ఆఫీసర్ ఇన్‌చార్జ్ నోటీస్ పంపించారా? మీ స్టేషన్ కాదు కదా! వేరే స్టేషన్ పరిధిలో చేశారు. మరి ఆ స్టేషన్ యొక్క ఆఫీసర్ ఇన్‌చార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్‌కి వెంటనే నోటీస్ పంపించారా? దాంతో పాటు ఈ కాపీ ఆఫ్ ది లిస్ట్ కూడా పంపించారా? ఇవన్నీ మీరు అడగొచ్చు. పంపలేదని తెలుసుకొని కన్ఫర్మ్‌గా ఉన్నప్పుడు అడగొచ్చు. అది. అయిందా? ఆ ఆఫీసర్ ఇన్‌చార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్‌కి పంపించాలట. నోటీస్ పంపించాలి. నోటీస్‌తో పాటు కాపీ ఆఫ్ ద లిస్ట్ ఎఫ్ఎన్‌ఈ ప్రిపేర్డ్ అండర్ సెక్షన్ 100 ప్రకారం మనం ఏదైతే సీజ్ చేశామో వస్తువులు అవన్నీ లిస్ట్ రాస్తారు. ఆ లిస్ట్ కాపీ కూడా అతనికి పంపించాలి. మళ్ళీ నియరెస్ట్ మేజిస్ట్రేట్‌కి కూడా అతని కాపీస్ ఆఫ్ ద రికార్డ్స్ అన్నీ కూడా పంపించాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ది ఓనర్ ఆఫ్ ది ప్లేస్ సెర్చ్ షల్ ఆన్ అప్లికేషన్ బి ఫర్నిష్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విత్ ఎ కాపీ ఆఫ్ ఎనీ రికార్డ్ సెండ్ టు మేజిస్ట్రేట్ అండర్ సబ్సెక్షన్ సబ్సెక్షన్ ప్రూఫ్ ప్రకారం మేజిస్ట్రేట్ గారికి పంపబడిన రికార్డు యొక్క కాపీలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ ఓనర్ లేదా ఆక్యుపైర్ కి మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది 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 ఉంది కదా 166A, ఈ 166B ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి సాధారణంగా మనకు ప్రాక్టీస్‌లో రావు. ఇవి ఎక్కడుందో అవుట్ సైడ్ ఇండియాలో ఎవరన్నా ఉన్నారనుకోండి వాళ్ళ గురించి ఇదంతా ఉంది. ఇది మనకు అవసరం లేదు. 166B. ఇప్పుడు కొత్త దాంట్లో కూడా ఇది కొంచెం చేంజ్ చేశారు. కొత్తగా వచ్చింది కదా! నాగరిక సురక్ష అని చెప్పేసి అది వచ్చినప్పుడు చూసుకుందాము. ఇది ఇప్పుడు మన మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇది 167 రిమాండ్‌కి సంబంధించి డిఫాల్ట్ బెయిల్ అని కూడా అంటుంటారు. ఇది మనం తెలుసుకుందాం. 167 ప్రొసీజర్ వెన్ ఇన్వెస్టిగేషన్ కెనాట్ బి కంప్లీటెడ్ ఇన్ 24 అవర్స్. మరి మామూలుగా పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల లోపల మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలని చదువుకున్నాం? 24 అవర్స్ సార్. 24 అవర్స్. ఆ 24 అవర్స్ లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదనుకోండి, అప్పుడు తీసుకురావాలి. మేజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకురావాలి కదా! 24 అవర్స్ లోపల తీసుకురావాలి సార్. తీసుకెళ్లాలన్న నిబంధన ఉంది కాబట్టి, ఆ లోపల వాళ్ళు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్వెస్టిగేషన్. ఒకవేళ కంప్లీట్ కాలేదనుకోండి, ఏంటి పరిస్థితి అన్నప్పుడు, వెనెవర్ ఎనీ పర్సన్ ఈస్ అరెస్టెడ్ అండ్ డీటైన్డ్ ఇన్ కస్టడీ. బాగా చూడండి, అరెస్టెడ్, డీటైన్డ్ ఇన్ కస్టడీ. ఊరికే డీటైన్ ఇన్ కస్టడీ కాదు. అరెస్టెడ్ అండ్ డీటైన్ ఇన్ కస్టడీ. అరెస్ట్ చేయబడాల. అంటే అరెస్ట్ చూపించబడి ఉండాలి. మీరు పోలీసులు తీసుకెళ్లారు సార్. 3 రోజులైంది స్టేషన్‌కి పెట్టలేదు అని అంటూ ఉంటారు. 3 రోజులు అయినా సరే, ఇంకా 5 రోజులైనా సరే అతను అరెస్ట్ చూపించినంత వరకు మనకు లెక్కలోకి రాదు. ఎప్పుడైతే అరెస్ట్ చేశారు అని చెప్పేసి సెట్‌లో అనౌన్స్ చేస్తారో, అరెస్ట్ చేశాం మేము అని చెప్పేసి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇన్ఫార్మ్ చేస్తారు పై అధికారులకి. సో అండ్ సో పర్సన్ అరెస్ట్ చేశాము అని. అప్పటినుంచి ఆ అరెస్ట్ ఫార్మ్ అవన్నీ ఫిలప్ చేస్తారు. అరెస్ట్ చేసిన వాడిని లాకప్ సెంట్రీకి అప్పజెప్తారు. ఆ ప్రొసీజర్‌లో ఉంటుంది. అప్పటినుంచే లెక్కలోకి వస్తుందన్నమాట. అరెస్ట్ చేసి ఏదైతే టైమ్ 24 అవర్సో అప్పటినుంచి లెక్క పెడతారు. అంతవరకు అతను ఊరికనే కూర్చోబెట్టుకొని ఉంటారు. ఇది 2 వస్తాయి చూడండి. అరెస్ట్ చేయబడాలి. మళ్ళీ డీటెయిన్డ్ ఇన్ కస్టడీ. పోలీస్ కేసులా స్టేషన్‌లో పెట్టుకుండాలి. అండ్ ఇట్ అపియర్స్ దట్ ది ఇన్వెస్టిగేషన్ కెనాట్ బి కంప్లీటెడ్ వితిన్ ది పీరియడ్ ఆఫ్ 24 అవర్స్ ఫిక్స్డ్ బై సెక్షన్ 57. మరి సెక్షన్ 57లో చెప్పాం కదా! 24 అవర్స్ లోపల ప్రొడ్యూస్ చేయాలా మేజిస్ట్రేట్ ముందర అని చెప్పేసి. ఆ ప్రకారంగా కంప్లీట్ కాలేని పరిస్థితి ఉంది అని అనిపించినప్పుడు మరియు అండ్ దేర్ ఆర్ గ్రౌండ్స్ ఫర్ బిలీవింగ్ దట్ ది అక్యూజేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్ ఫౌండెడ్. మరి ఇతని మీద వచ్చినటువంటి ఆరోపణలు లేదా ఇతని గురించి వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది వెల్ ఫౌండెడ్ అంటే ఇది ఇంకా చాలా గట్టిగా ఉండాలన్నమాట. అట్లా ఉంది అని అనిపించినప్పుడు ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఆర్ ది పోలీస్ ఆఫీసర్ మేకింగ్ ది ఇన్వెస్టిగేషన్, మరి ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కానీ లేదా ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో ఆ అధికారి గాని ఏం చేయాలట? ఇఫ్ ఈస్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్. అక్కడ మళ్ళీ చూడండి, నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అతను దర్యాప్తు అధికారి అయితే ఆయన ఏం చేయాలట? షల్ ఫోర్త్ విత్ ట్రాన్స్మిట్ టు ది నియరెస్ట్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఏ కాపీ ఆఫ్ ది ఎంట్రీస్ ఇన్ ది డైరీ ఆఫ్టర్ ప్రిస్క్రైబ్డ్ రిలేటింగ్ టు ది కేస్.
మరి ఆ కేసుకి సంబంధించినటువంటి కాపీస్ ఆఫ్ ది ఎంట్రీస్ ఇన్ ది డైరీ, కేసు డైరీ అనమాట, సిడి ఫైల్ అంటారు. ఆ సిడి ఫైల్ ని నియరెస్ట్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారికి పంపించాలి. అండ్ షల్ అట్ ది సేమ్ టైం ఫార్వర్డ్ ది అక్యూజ్డ్ టు సచ్ మేజిస్ట్రేట్. మరి ఆ రికార్డుతో పాటు ఆ కేసు డైరీతో పాటు ఎవరిని పంపించారట? అండ్ షల్ అట్ ది సేమ్ టైం ఫార్వర్డ్ ది అక్యూజ్డ్ టు సచ్ మేజిస్ట్రేట్. మరి మేజిస్ట్రేట్ గారి ముందరికి ఆ అక్యూజ్ ఏదైతే ఉన్నారో ఆయన్ని కూడా తీసుకెళ్ళాలి, ఫార్వర్డ్ చేయాలన్నమాట. అలా చేసిన తర్వాత ది మేజిస్ట్రేట్, ఇక్కడ మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఈజ్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్, అందరికి కాదు. ఇది చూసుకోండి. నెక్స్ట్ 2, ది మేజిస్ట్రేట్ టు హూమ్ అన్ అక్యూజ్డ్ పర్సన్ ఈస్ ఫార్వర్డెడ్ అండర్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్ కింద ఫార్వర్డ్ చేయబడినటువంటి అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నాయో సెక్షన్ ఆ మేజిస్ట్రేట్ ఏం చేయొచ్చు, వెదర్ హీ హ్యాస్ ఆర్ హ్యాస్ నాట్, 2 ఉన్నా లేకపోయినా, ఏంటి, జ్యూరిస్డిక్షన్ టు ట్రై ది కేస్, ఆ కేసును విచారణ చేయడానికి అతనికి జ్యూరిస్డిక్షన్ ఉన్నా లేకపోయినా ఫ్రమ్ టైమ్ టు టైమ్, కాలానుగుణంగా ఆథరైజ్ ద డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ సచ్ కస్టడీ యాజ్ ది మేజిస్ట్రేట్ థింక్స్ ఫిట్. ఈ అక్యూజ్డ్ ని నిర్బంధంలో ఉంచడానికి ఆథరైజేషన్ ఇవ్వచ్చు. ఎలా? ఇన్ సచ్ కస్టడీ యాజ్ సచ్ మేజిస్ట్రేట్ థింక్స్ ఫిట్. సచ్ కస్టడీ అంటే 2 రకాలైనటువంటి కస్టడీలు ఉంటాయి. సచ్ కస్టడీ అన్నప్పుడు మనం ఇది పోలీస్ కస్టడీ ఆర్ జ్యుడిషియల్ కస్టడీ. పోలీస్ కస్టడీ అన్నప్పుడు అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేయబడినవాడు పోలీస్ యొక్క అధీనంలో ఉంటారు. మరి జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చినప్పుడు ఆయన మేజిస్ట్రేట్ గారి సంరక్షణలోనే ఉంటారు. కాకపోతే ఆయన ఇంట్లో పెట్టుకోలేడు కాబట్టి అతన్ని సబ్సిడీ జైలుకి పంపిస్తారు. అక్కడ పెట్టుకోండి, జైల్లో పెడతారు. అక్కడ అనమాట. ఆ 2 పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ. ఆయన ఇష్టం, మేజిస్ట్రేట్ గారి ఇష్టం. ఆయన ఎక్కడ డిటైన్ చేయాలో అక్యూజ్డ్ ని, ఏ కస్టడీలో పెట్టాలో ఆ మేజిస్ట్రేట్ గారు ఎలా ఫిట్ అనుకుంటే అలా వచ్చు. కాకపోతే దానికి టైం లిమిట్ పెట్టారు. ఫర్ ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 15 days ఇన్ ది హోల్. అది 15 రోజులకు మించకుండా ఆ కస్టడీలో పెట్టొచ్చు. అంటే ఫస్ట్ 15 రోజులు ఏ కస్టడీలోనా పెట్టొచ్చు. ఇక్కడ చూడండి, సచ్ కస్టడీ అంటే ఇది పోలీస్ కస్టడీ కావచ్చు, జ్యుడిషియల్ కస్టడీ కావచ్చు. 15 రోజులు మించకుండా. అయిందా? ఫస్ట్ 15 days మాత్రమే అది కుదురుతుంది. And if he has no jurisdiction to try the case or commit it for trial and considers a further detention unnecessary, he may order the accused to be forwarded to a magistrate having such jurisdiction. మరి జ్యూరిస్డిక్షన్ లేని మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లి నిల్చోబెట్టారు అనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తారు? అండ్ ఇఫ్ హాస్ నో జ్యూరిస్డిక్షన్ టు ట్రై ది కేసు, అతను కేసు విచారించేటువంటి జ్యూరిస్డిక్షన్ లేననుకున్నప్పుడు ఆర్ కమిటెడ్ ఫర్ ట్రయల్, మరి కమిట్ చేయడానికి కానీ ట్రై చేయడానికి కానీ అతనికి జ్యూరిస్డిక్షన్ లేదు అని అనుకోండి, అండ్ కన్సిడర్ ఫర్దర్ డిటెన్షన్ అన్నెసరీ, మరి ఇంకా మళ్ళీ తదుపరి డిటెన్షన్ అవసరం లేదు అనుకున్నప్పుడు, అంటే 15 రోజులు దాటిపోయి ఉంటుంది, కంప్లీట్ అయి ఉంటుంది, అలాంటప్పుడు ఇంకా ఫర్దర్ డిటెన్షన్ అనవసరము అనుకున్నప్పుడు హీ మే ఆర్డర్ ది అక్యూజ్డ్ టు బి ఫార్వర్డెడ్ టు ఎ మేజిస్ట్రేట్ హ్యావింగ్ సచ్ జ్యూరిస్డిక్షన్ ఎన్నోటువంటి మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేయండి అయ్యా, నాకు వద్దు అని చెప్పేసి అతను చెప్పొచ్చు. ఏ మేజిస్ట్రేట్ అంటే జ్యూరిస్డిక్షన్ లేనటువంటి మేజిస్ట్రేట్. అయిందా? ఈ ఫస్ట్ 15 days సచ్ కస్టడీ, నాట్ ఎక్సీడింగ్ 15 days ఇన్ ది హోల్ అనమాట. అయిందా? అంటే మొదటి 15 రోజులు అతన్ని పోలీస్ కస్టడీలోనే పెట్టొచ్చు, మొదటి 15 రోజులు అతను జ్యుడిషియల్ కస్టడీలోనే పెట్టొచ్చు, మొదటి 5 రోజులు పోలీస్ కస్టడీలో పెట్టి మిగతా 10 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పంపొచ్చు, మొదటి 10 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పంపించి తర్వాత 5 రోజులు పోలీస్ కస్టడీలో పెట్టొచ్చు, లేదా 2 రోజులు పోలీస్ కస్టడీలో పెట్టి 2 రోజులు జ్యుడిషియల్ కస్టడీ, మళ్ళీ 2 రోజులు పోలీస్ కస్టడీ. అట్లా ఫస్ట్ 15 days లో ఆయన ఏమైనా చేయొచ్చు. మ్యాజిస్ట్రేట్ పోలీస్ కస్టడీకి ఇవ్వచ్చు, జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వచ్చు. అట్లా ఛాన్స్ ఉంటుంది ఆయనకి ఫస్ట్ 15 రోజుల మటుకే. అర్థమైందో లేదు మీకు? అర్థమైంది సార్. ఎందుకంటే అరెస్ట్ అయినప్పటికీ ఫస్ట్ 15 days మాత్రమే. 15 days లోపల ఈయన
ఆ కస్టడీలు ఎన్నిసార్లైనా మార్చొచ్చు అట్లా అవును. అనమాట. Yes, పోలీసు sir. వాళ్ళు పిటిషన్ వేస్తే పోలీస్ కస్టడీకి ఇవ్వచ్చు. లేదా జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వచ్చు. మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ఇంకో కేసులో వాడు అవసరం ఉందనుకోండి, మళ్ళీ ఆ పోలీస్ కస్టడీకి అప్పగించొచ్చు. అట్లా 15 రోజులు Sir, మాత్రమే. will there be any discretion of the magistrate whether to give person యెస్. to ఇవన్నీ యెస్ సార్. ఇప్పుడు మీరు ఏదైతే నేను హైలైట్ చేస్తున్నానో అది చూడండి. ఏమన్నాను రెడ్డింగ్‌లో ఇక్కడ? మ్యాజిస్ట్రేట్ థింగ్స్ ఫిట్ ఆయన కనిపిస్తే. యెస్. అది. Okay, అది okay. దట్స్ కాల్డ్ డిస్క్రిషన్. సార్ అది సరే. దీనికి ప్రొవిజన్ ఇచ్చారు. ప్రొవిజన్ ఇచ్చారు ఒకటి. ఏం చెప్పారు చూద్దాం. ప్రొవైడెడ్ దట్ the magistrate may authorize the detention of the accused person otherwise than in police custody of the police. తర్వాత ఫస్ట్ 15 days ఇలా చేయాలంటున్నారు. మళ్ళీ ది మేజిస్ట్రేట్ మే ఆథరైజ్ ది డిటెన్షన్ ఆఫ్ అక్యూజ్డ్ పర్సన్. ఆ అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క నిర్బంధాన్ని గురించి ఆథరైజ్ చేయొచ్చు. ఎలా అంటే అదర్వైజ్ దాన్ ఇన్ కస్టడీ ఆఫ్ పోలీస్. పోలీస్ కస్టడీ కాకుండా మిగతా కస్టడీ ఏముంటుంది ఇంకా? జ్యుడిషియల్ కస్టడీ. జ్యుడిషియల్ కస్టడీ బియాండ్ ది పీరియడ్ ఆఫ్ 15 days. ఆ 15 days గడిచినా సరే ఇంకా మిగతాదంతా మనకు జ్యుడిషియల్ కస్టడీనే ఉంటుంది. అది ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఈవెన్ టిల్ కంక్లూజన్ ఆఫ్ ట్రయల్ కూడా ఉండొచ్చు. మనం అడగడానికి లేదు. అదనమాట. అది ఎలా అన్నది మళ్ళీ కింద వస్తుంది. బియాండ్ ది పీరియడ్ ఆఫ్ 15 days. 15 days ఒకసారి బియాండ్ అంటే దాటిందనుకోండి, గడువు ముగిసిన తర్వాత 15 days ఎప్పుడైతే పీరియడ్ ముగుస్తుందో అప్పుడు దాని తర్వాత వచ్చేటువంటి కస్టడీ అలా జ్యుడిషియల్ కస్టడీ ఉండాలి. అంటే అదర్వైజ్ దాన్ ఇన్ కస్టడీ ఆఫ్ ది పోలీస్ కస్టడీ తప్ప వేరే కస్టడీలో పెట్టాలంటే జ్యుడిషియల్ కస్టడీలో పెట్టాలి. ఇఫ్ హీ ఈస్ సాటిస్ఫైడ్ దట్ అడిక్వేట్ గ్రౌండ్స్ ఎగ్జిస్ట్ ఫర్ డూయింగ్ సో. అలా చేయడానికి సరైన చాలినంత కారణాలు ఉన్నాయి. మళ్ళీ బియాండ్ పీరియడ్ ఆఫ్ 15 days కూడా అతనికి రిమాండ్ ఇవ్వడానికి అని అనుకున్నప్పుడు మేజిస్ట్రేట్ గా అలా చేయొచ్చు. బట్ నో మేజిస్ట్రేట్ షల్ ఆథరైజ్ ది డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్ ఇన్ కస్టడీ అండర్ దిస్ పారాగ్రాఫ్ ఫర్ ఎ టోటల్ పీరియడ్ ఎక్స్టెండింగ్. మరి మేజిస్ట్రేట్ గారు అయితే ఈ డిటెన్షన్ ఆథరైజ్ చేయొచ్చు, చేయకూడదు ఈ పీరియడ్ కి మించి. ఏ పీరియడ్ కు అంటే 90 days 90 రోజులు. ఎలాంటి పరిస్థితుల్లో? వేర్ ది ఇన్వెస్టిగేషన్ రిలేట్స్ టు అన్ అఫెన్స్ పనిషబుల్ విత్ డెత్. ఆ కామా ఉంటుంది అక్కడ, అది చూసుకోవాలి. మరణ శిక్ష, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ యావజ్జీవ కారాగార శిక్ష, ఆర్ లేదా ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ నాట్ లెస్ దాన్ 10 years. 10 సంవత్సరాలకు తగ్గకుండా ఉన్నటువంటి శిక్ష. ఎన్ని ఇచ్చారు ఇక్కడ? 3 ఇచ్చారు సార్. 3. డెత్ ఒకటి, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఇంప్రిజన్మెంట్ ఫర్ ద టర్మ్ నాట్ లెస్ దాన్ 10 years. 10 years. ఇలా ఉన్నప్పుడు 90 రోజులు కంటే మించి ఆయన డిటెన్షన్ ఇవ్వడానికి లేదు అంటున్నారు. లేదు. నెక్స్ట్ 60 days 60 రోజులు ఎప్పుడు? వేర్ ది ఇన్వెస్టిగేషన్ రిలేట్స్ టు ఎనీ అదర్ అఫెన్స్. మిగతా నేరాలకు సంబంధించి అంత అన్నప్పుడు 60 days. 60 days. ఇవంతా ఈ 60 days 90 days ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఈ పీరియడ్ లోపల కంప్లీట్ కాకపోతే, ఒకవేళ అంటే కంప్లీట్ కాకపోతే మనం వాడుకలో ఏమంటాం? ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే అంటాం. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినాక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు కదా. ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే అంటే ఈ 3 నేరాలకు సంబంధించిన నేరాల్లో అయితే 90 రోజుల్లో లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఈ కింద మిగతావి అన్ని అన్నప్పుడు 60 days లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఎప్పుడైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదో అప్పుడు ఏమవుతుంది? అండ్ ఆన్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది సెడ్ పీరియడ్ ఆఫ్ 90 days ఆర్ 60 days, మరి ఆ 90 రోజులు లేదా 60 days 60 రోజులు ముగిసిన వెంటనే ఆన్ ది ఎక్స్పైరీ ముగిస్తే, యాజ్ ది కేస్ మే బి, ఏది అన్వయించుకుంటే అది, ది అక్యూజ్డ్ పర్సన్ షాల్ బి రిలీజ్డ్ ఆన్ బెయిల్ ఇఫ్ ఈస్ ప్రిపేర్డ్ టు అండ్ డస్ ఫర్నిష్ బెయిల్. మరి అతను వెంటనే ఆ మరుసటి రోజు 90 రోజులు కంప్లీట్, 90 రోజులు లేదా 60 రోజులు కంప్లీట్ అయిన వెంటనే ది అక్యూజ్డ్ పర్సన్ షాల్ బి రిలీజ్డ్ ఆన్ బెయిల్ ఇఫ్ ఈస్ ప్రిపేర్డ్ టు అండ్ డస్ ఫర్నిష్ బెయిల్. ప్రిపేర్ టు బెయిల్ అండ్ డస్ ఫర్నిష్ బెయిల్ 2 ఉండాలి. నేను ఆ జామీన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, బెయిల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అన్నటువంటి సంసిద్ధత ఏదైతే తెలియజేసాడు కోర్టుకి, మరి బెయిల్ కూడా జామీన్ కూడా పెట్టాలన్నమాట. పెడితే అతన్ని రిలీజ్ చేయాలి అని చెప్పేసి
అది. ఇంకా వేరే క్వెషనే లేదు. వెంటనే రిలీజ్ చేశారనమాట. అండ్ ఎవ్రీ పర్సన్ రిలీజ్ ఆన్ బెయిల్ అలా రిలీజ్ అయినట్టు బెయిల్ పైన రిలీజ్ అయినటువంటి పర్సన్ అండర్ దిస్ సబ్జెక్షన్ షల్ బి డీమ్డ్ టు బి సో రిలీజ్డ్ అండర్ ప్రొవిజన్స్ ఆఫ్ చాప్టర్ 33 ఫర్ ది పర్పస్ ఆఫ్ దట్ చాప్టర్. మరి బెయిల్ మామూలుగా బెయిల్ అప్లికేషన్ వేసి రెగ్యులర్ బెయిల్ వచ్చి రిలీజ్ అయిన లాగానే భావించుకోబడతాడు అని చెప్పేసి. ఆ 90 డేస్ 60 డేస్ కంప్లీట్ అయిన వెంటనే మామూలుగా అది మేజిస్ట్రేట్లకు ఒక డ్యూటీ అన్నది ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆన్ ది ఎక్స్పైర్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ 90 డేస్ ది అక్యూజ్డ్ పర్సన్ షల్ బి రిలీజ్ ఆన్ బెయిల్ అన్నప్పుడు అది మేజిస్ట్రేట్ యొక్క డ్యూటీ. కౌంట్ చేసుకుంటూ ఉండాలి. ఆ కన్సర్న్ బెంచ్ క్లర్క్ కూడా విజిలెంట్ గా ఉండాలి. 90 డేస్ అయిపోయిందా జడ్జి గారికి చెప్పాలన్నమాట. అయ్యా కంప్లీట్ అయిపోయింది 90 డేస్ అని చెప్పేసి అతను బెయిల్ గ్రాంట్ చేస్తాడు. అయ్యా నేను వదిలేస్తాను, నువ్వు జామీన్ పెట్టు అని చెప్పేసి ఆడికి చెప్పాలి అక్యూజ్ పర్సన్. అది కోర్టు డ్యూటీ, మేజిస్ట్రేట్ గారికి డ్యూటీ. ఇక్కడ జడ్జి రాదు కానీ మేజిస్ట్రేట్ ఆయనకి అధికారం ఇచ్చారు. ఈవెన్ 302 కేసులో కూడా రిమాండర్లా మనకి ఇక్కడ నుంచే పోతుంది, మేజిస్ట్రేట్ గారే ఎక్స్టెండ్ చేస్తుంటారు. సరే, ఈ 90 డేస్ 60 డేస్ అయితే అర్థమైంది కదా. Yes, sir. కాకపోతే ఇది ఏదైతే ఉందో ఇది ఇక్కడ చూడండి, ఇదేముంది ఇక్కడ, Imprisonment for a term of not less than 10 years. మీకు ఏమర్థమైంది అది అనుకుంటే మీరు ఏమర్థం చేసుకుంటారు? 10 అబో ఇంప్రిజన్మెంట్ ఉండాలి. 10 years. Not less than 10 years. Not Within less 10 than 10 years. Up to 10 years only. అనుకున్నారు కదా. నేనైతే ఒక కేసులో ఏం చేశాను, ఈ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ నాట్ లెస్ దెన్ 10 years అంటే ఈ నేరానికి 10 సంవత్సరాలు మినిమం ఉండాలి శిక్ష. అంటే ఇది 10 సంవత్సరాలు తక్కువ కాకుండా ఇందులో శిక్ష వేయాలి అని అనదగ్గ నేరాలు ఐపీసీలో ఎన్ని ఉన్నాయి చెప్పండి. అంటే వాటికి 10 సంవత్సరాలకు తక్కువ శిక్ష మాత్రం వేయకూడదు అన్న నేరాలు ఎన్ని ఉన్నాయి? మర్డర్, రేప్, మైనర్ రేప్. మర్డర్ కు డెత్ వచ్చేసింది కదా, ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఫర్ లైఫ్ అని వచ్చాయి. కానీ 10 సంవత్సరాలకు తక్కువ మాత్రం శిక్ష వేయకూడదు ఈ నేరాలకి అన్న నేరాలు ఎన్ని ఉన్నాయి అంటున్నారు. క్రిమినల్ కాన్స్పిరసీ, రేపు, అబ్డక్షన్, అబెట్మెంట్, డెకాయిటీ. సార్ అంత క్లియర్ గా తెలియదు కదా సార్ మాకు. అదే మీరు ఐపీసీ ఒకసారి సంపూర్ణంగా చూడండి. Dacoity, ఎడిషన్, డకాయిటీ, సెడిషన్, క్రిమినల్ కాన్స్పిరసీ, అబెట్మెంట్, రేపు, అబ్డక్షన్. లేదు, ఐపీసీ ఒకసారి చదవండి. దాంట్లో శిక్ష వేసేటప్పుడు 10 సంవత్సరాలకు తక్కువ మాత్రం వేయకూడదని స్పెషల్ గా రాసుంటారు. కొన్ని నేరాలకు సంబంధించి మాత్రమే. అవి 2, 3 ఉంటాయి. అవి ఏంటి అనేది కనిపెట్టి మళ్ళీ నాకు చెప్పండి. ఇది ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పడతారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. శిక్ష వేస్తే మటుకి ఒకవేళ మీరు కన్విక్షన్ ఇచ్చారనుకోండి, శిక్ష దీనికి తక్కువ మాత్రం ఉండకూడదు అన్నవి 2, 3 నేరాలు ఐపీసీలో ఉన్నాయి. అవి ఏంటి అని కనుక్కొని చెప్పండి, సెర్చ్ చేసి చెప్పండి. అంటే వాటిలో ఆ నేరానికి సంబంధించి కన్విక్షన్ పడింది అనుకోండి, నీకు 10 సంవత్సరాలకు తక్కువ మటుకు రాయకూడదు శిక్ష, అలాంటిది ఉంటుంది. అది ఒకసారి చూడండి. సరే, ఇంకా బి వచ్చేసి నో మేజిస్ట్రేట్ షల్ ఆథరైజ్ డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ కస్టడీ ఆఫ్ ది పోలీస్ అండర్ దిస్ సెక్షన్ అన్లెస్ ది అక్యూజ్డ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ హిమ్ ఇన్ పర్సన్ ఫర్ ది ఫస్ట్ టైమ్ అండ్ సబ్సిక్వెంట్లీ ఎవ్రీ టైమ్ till the accused remains in custody of the police, but the magistrate may extend further detention in judicial custody on production of the accused either in person or through the medium of electronic video linkage. ఇక్కడ మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసే విషయంలో అయితే పోలీస్ కస్టడీకి ఒక విధంగా, జ్యుడిషియల్ కస్టడీకి ఒక విధంగా నిబంధన అయితే చేశారు. సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను.
ముద్దాయిని మేజిస్ట్రేట్ ముందర హాజరుపరిచిన తర్వాతనే పోలీస్ కస్టడీకి కానీ జ్యుడిషియల్ కస్టడీకి కానీ అడగాలి. ఫస్ట్ టైం ముద్దాయిని మేజిస్ట్రేట్ గారి ఎదుట ప్రొడ్యూస్ చేయాలి. ఇది అన్లెస్ ది అక్యూజ్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ హిమ్ ఇన్ పర్సన్ ఫర్ ది ఫస్ట్ టైం. అయిందా? అయింది. ఎప్పుడు డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ కస్టడీ ఆఫ్ ది పోలీస్కి కస్టడీ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరు పెట్టాలి. తర్వాత సబ్సిక్వెంట్లీ ఎవరీ టైం టిల్ ది అక్యూజ్డ్ రిమైన్స్ ఇన్ ది కస్టడీ ఆఫ్ ది పోలీస్ కస్టడీలో ఉన్నన్నాళ్ళు అతన్ని ఒకవేళ మీకు ఎక్స్టెన్షన్ కావాలనుకోండి పోలీస్ కస్టడీ, మళ్ళీ తీసుకొచ్చి మేజిస్ట్రేట్ గారి ముందర పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ తీసుకెళ్ళాలి. అంతేగాని సబ్జెక్ట్లో ఏం చేస్తారు తెలుసా, కొంతమందిని ఒకసారి ముద్దాయిల్ని తీసుకురాకుండానే వీడియో లింకేజ్ ద్వారా ఆ వీడియోలో చూపించి ఎక్స్టెండ్ చేస్తుంటారు లేదా? చేస్తారు సార్. అలా పోలీసులు కుదరదు. పోలీసులు మటుకు ఖచ్చితంగా మనిషిని తీసుకొచ్చి ముందర పెట్టాల్సిందే మేజిస్ట్రేట్ ముందర. అంటే అర్థమైందా? ఫస్ట్ 15 రోజుల్లో అరెస్ట్ చేశారు, తీసుకుని వచ్చారు. అయ్యా 24 గంటల్లో కంప్లీట్ చేయలేకపోయాము, ఇంకొక 3 రోజులు ఇతన్ని మాకు ఇవ్వండి పోలీస్ కస్టడీకి అని అడుగుతారు. అడిగితే మేజిస్ట్రేట్ గారు 3 రోజులు ఇచ్చేస్తారు, తీసుకెళ్తారు. తీసుకెళ్ళి మళ్ళీ ఆయన అక్కడే స్టేషన్లో కూర్చోపెట్టుకొని మళ్ళీ ఒక లెటర్ రాసి తీసుకుని వచ్చి, అయ్యా 3 రోజుల్లో వాడు ఏం చెప్పలేదు, పలకలేదు, ఇంకా 2 రోజులు అవుతాయి కానీ మాకు వివరాలన్నీ చెప్పట్లేడు, ఇంకా 2 రోజులు ఎక్స్టెండ్ చేయాలి, లెటర్ పెడితే సరిపోదు, లేదా అదో వీడు ఇక్కడే మా స్టేషన్లోనే ఉన్నాడని వీడియో ద్వారా చూపించి ఎక్స్టెన్షన్ కోరుకుంటే సరిపోదు. మళ్ళీ ఆ మనిషిని తీసుకుని వచ్చి మేజిస్ట్రేట్ గారి ముందు నిలబెట్టి మేము కంప్లీట్ చేయలేకపోయినా ఇంకో 2 రోజులు అని అడగలుగుతాం. ఎక్స్టెన్షన్ అడగాలంటే ప్రొటెక్షన్ ఆఫ్ పర్సన్ కంపల్సరీ బిఫోర్ ది మేజిస్ట్రేట్ బై ది పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు. అదే జ్యుడిషియల్ కస్టడీలో అనుకున్నప్పుడు చూడండి, బట్ ది మేజిస్ట్రేట్ మే ఎక్స్టెండ్ ఫర్దర్ డిటెన్షన్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ. జ్యుడిషియల్ కస్టడీలో అయితే ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఏదర్ ఇన్ పర్సన్ తీసుకురావచ్చు, లేదా ఆర్ త్రూ ది మీడియం ఆఫ్ ఎలక్ట్రానిక్ వీడియో లింకేజ్. అలా అయినా సరే మనం ఎక్స్టెండ్ చేయొచ్చు మేజిస్ట్రేట్ గారు. జ్యుడిషియల్ కస్టడీ అయితే ఈ ప్రకారంగా పర్సన్ తీసుకొచ్చినా ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదా వీడియోలో చూపించినా కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు ఉంటారు. అదే పోలీస్ కస్టడీ అనుకోండి, మనిషి ఖచ్చితంగా తీసుకొచ్చి ముందర నిలబెట్టినప్పుడే ఎక్స్టెండ్ చేయాలన్నది రూల్. మీరు కాబోయే జేసీజీలో ఉంటారు, మీకు ఇంటర్వ్యూలో కానీ ఇట్లా మామూలు ఎగ్జామ్లో కానీ క్వశ్చన్ వస్తాయి. అంటే పోలీస్ కస్టడీకి తీసుకెళ్లారు, మళ్ళీ అతను తీసుకురాకుండా వీడియోలో చూపించారు, ఎక్స్టెన్షన్ అడుగుతున్నారు, మీరు ఇస్తారా ఇవ్వరా అంటే ఇది చెప్పాలి. పోలీస్ కస్టడీ అయితే ఇవ్వనమ్మా అని మనిషి ఖచ్చితంగా నా ముందర ప్రొడ్యూస్ చేస్తే కానీ ఎక్స్టెన్షన్ ఇవ్వను అని చెప్పేసి. నెక్స్ట్, నో మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ నాట్ స్పెషల్లీ ఎంపవర్డ్ ఇన్ దిస్ బిహాఫ్ బై ది హైకోర్ట్ షల్ ఆథరైజ్ డిటెన్షన్ ఇన్ ది కస్టడీ ఆఫ్ ది పోలీస్. మరి మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్కి వచ్చేసి ఈ పోలీస్ కస్టడీకి ఇచ్చేటువంటి అధికారమే లేదు. ఒకవేళ ఆయనకు హైకోర్టు అధికారం స్పెషల్గా ఇచ్చుంటే ఆయన ఇవ్వచ్చు అనమాట. అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మనకి వివరణ. ఇది ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటాయా అని చెప్పేసి. ఫార్ ది అవాయిడెన్స్ ఆఫ్ డౌట్స్, మన ఏదైతే అనుమానాలు ఉంటాయో అవి అవాయిడ్ చేసేదాని కోసం, ఇట్ ఈస్ హియర్ బై డిక్లేర్ దట్ నాట్ విత్ స్టాండింగ్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది పీరియడ్ స్పెసిఫైడ్ ఇన్ పారాగ్రాఫ్ A, ది అక్యూజ్డ్ షల్ బి డిటైన్డ్ ఇన్ కస్టడీ సో లాంగ్ యాజ్ హీ డస్ నాట్ ఫర్నిష్ బెయిల్. సరే, మరి పైన ఏమనుకున్నాం, 90 రోజులు లేదా 60 రోజులు ముగిసిన వెంటనే అతను రిలీజ్ చేయాలి అని చెప్పేసి అన్నాం. అతను రెడీగా ఉండాలి, బెయిల్ ఇవ్వడానికి రెడీగా ఉండాలి, మరి ఫర్నిష్ కూడా చేయాలి అని చెప్పేసి. మరి 90 రోజులు అయిపోయింది, 60 days అయిపోయింది, మరి ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేయలేదు, నన్ను వదిలిపెట్టాలి కదా అని అతను అడగకూడదు. ఎంతవరకు అతను వదిలిపెట్టారు అంటే జామీన్ ఇచ్చేంత వరకు అతన్ని డిటెన్షన్లోనే ఉంచుకుంటారు. 90 రోజులు కంప్లీట్ అయినా, 60 days కంప్లీట్ అయినా, ఇంకా 100 రోజుల సినిమా అన్నా ఎంతైనా సరే అతను బెయిల్ ఇచ్చే బయటకు వెళ్ళాలన్నమాట. అది
Next, explanation 2. If any question arises whether an accused person was produced before the magistrate as required under clause B, the production of the accused person may be proved by his signature on the order authorizing detention or by the order certified by the magistrate as to the production of the accused person through the medium of electronic video linkage as the case may be. మీరు చూసుంటారు రిమాండ్ ఎక్స్టెన్షన్ కి సబ్ జైలు నుంచి తీసుకొని వస్తారు ముద్దాయిల్ని. తీసుకొస్తారా? తీసుకొస్తారు సార్. తీసుకొస్తారు సార్. తీసుకొచ్చినప్పుడు ఆ కన్సర్న్ పోలీస్ కానిస్టేబుల్ ఆ బెంచ్ దగ్గరికి వెళ్ళి ఒక పేపర్ బెంచ్లర్కి ఇస్తారు. పాస్పోర్ట్ కాదు, వారెంట్. అది వారెంట్. దానిపైన మేజిస్ట్రేట్ గారు సైన్ చేసి మళ్ళీ వాడికి ఇచ్చేస్తారు. అది ఎక్స్టెన్షన్ అనమాట. అందు మీద నన్ను ప్రొడ్యూస్ చేశారు మేజిస్ట్రేట్ ముందర అని ఆ జైలు నుంచే వాటితో ముద్దాయితో సంతకం తీసుకుంటారు. ఆ సంతకం చేసిన పేపర్ మేజిస్ట్రేట్ గారికి ఇస్తారు. మేజిస్ట్రేట్ గారు మళ్ళీ రిమాండ్ ఎక్స్టెన్షన్ టిల్ అని చెప్పేసి రాసేసి మళ్ళీ వాడికి ఇచ్చేస్తారు. మళ్ళీ వాడికి తీసుకుని జైలుకి వెళ్ళిపోతాడు. ఇది ఒకవేళ వీడియో లింకేజ్ ద్వారా చేశారనుకోండి, అప్పుడు ఎట్లా అంటే అదో అక్యూజ్డ్ పర్సన్ యొక్క సంతకం తీసుకుంటారు దానిపైన. అక్యూజ్ యొక్క సంతకం ఉందనుకోండి, వాడు మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసినట్టుగానే ప్రొడ్యూస్ చేయబడ్డట్లుగా మనం భావించుకోవాలి. అతని సంతకమైనా సరే, లేదా బై ది ఆర్డర్ సర్టిఫైడ్ బై ది మేజిస్ట్రేట్ యాజ్ టు ది ప్రొడక్షన్ ఆఫ్ ద అక్యూజ్ పర్సన్ త్రూ ది మీడియా ఆఫ్ ఎలక్ట్రానిక్ వీడియో లింకేజ్. ఇది వీడియో లింకేజ్ ద్వారా ప్రొడ్యూస్ చేశారు అని మేజిస్ట్రేట్ గారు సైన్ చేస్తే అతన్ని మేజిస్ట్రేట్ గారి ఎదుట బిఫోర్ ది మేజిస్ట్రేట్ పర్సన్ ప్రొడ్యూస్ చేసినట్లుగానే భావించుకోవాల్సి ఉంటుంది. అదనమాట. ఆ పేపర్ ఉంటే చాలు, ఆ పేపర్ పైన సంతకాలు ఉంటే చాలు, వాళ్ళు పర్సనల్ గా ప్రొడ్యూస్ చేయబడ్డట్లే లెక్క అనమాట. నెక్స్ట్, ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎ ఉమెన్ అండర్ 18 years of age, ది డిటెన్షన్ షాల్ బి ఆథరైజ్డ్ టు బి ఇన్ ది కస్టడీ ఆఫ్ ఎ రిమాండ్ హోమ్ ఆర్ రికగ్నైజ్డ్ సోషల్ ఇన్స్టిట్యూషన్. అండి మరి 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిటెన్షన్ ఎక్కడ ఇవ్వాలట? ఎక్కడ ఇవ్వాలి? రిమాండ్ హోమ్ ఆర్ రికగ్నైజ్డ్ సోషల్ ఇన్స్టిట్యూషన్. అక్కడ ఇది జాగ్రత్తగా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉమెన్ విషయంలో ఇలా ఇచ్చారు. నెక్స్ట్, notwithstanding anything contained in subsection 1 or subsection 2, the officer in charge of a police station or the police officer making the investigation, if he is not below the rank of a sub-inspector, may, where a judicial magistrate is not available, ఒక జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అవైలబుల్ ఉన్నప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ కంటే ర్యాంకు తక్కువ లేనప్పటి ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే, లేదా ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఏం చేయొచ్చు అంటే, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ లేని చోట ట్రాన్స్మిట్ టు ది నియరెస్ట్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, మరి ఎంఆర్ఓ గారి దగ్గరికి తీసుకెళ్లొచ్చు. ఆన్ హూమ్ ది పవర్స్ ఆఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హ్యావ్ బీన్ కన్ఫర్డ్. అతని మీద ఆ పవర్స్ కన్ఫర్ చేయబడి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందరికి తీసుకెళ్లొచ్చు. ఏమేమి? A copy of the entry in the diary hereinafter prescribed relating to the case, మరి a case diary, and shall at the same time forward the accused to such executive magistrate. పైన ఎలా చెప్పుకున్నామో ఆ కేసు డైరీతో పాటు ముద్దాయిని కూడా అక్కడికి తీసుకెళ్ళాలి, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలోకి. దాని తర్వాత అండ్ దేర్ అపాన్ సచ్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ మే ఫర్ ది రీజన్స్ టు బి రికార్డ్ ఇన్ రైటింగ్ ఆథరైజ్ డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్ ఇన్ సచ్ కస్టడీ యాజ్ ఈ మే థింగ్స్ ఫిట్ ఫర్ ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 7 days ఇన్ ది అగ్రిగేట్. మనము ఆ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఇదే ఏమనుకున్నాం, ఎన్ని రోజులు ఇవ్వచ్చు అనుకున్నాం? 15 days సార్. 15 days. ఛాయిస్ ఏముంది దానికి? పోలీస్ ఇక్కడ ఇది చదవండి. అతను ఏ కస్టడీ అని అనుకుంటే అది, ఏ కస్టడీ భావ్యం అని అనుకుంటే అది, ఏ కస్టడీ ఇస్తే మేలు అనుకుంటాడో అది. సచ్ కస్టడీ యాజ్ హీ మే థింగ్స్ ఫిట్, అది అనమాట. అది ఇచ్చారు కాబట్టి అది జ్యుడిషియల్ కావచ్చు లేదా పోలీస్ కస్టడీ రెండు కావచ్చు అనమాట. ఆ పర్సన్ అక్కడ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కి ఎంత ఇచ్చారు? 15 రోజులు ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ మటుకు నాట్ ఎక్సీడింగ్ 7 days ఇన్ ది అగ్రిగేట్ అనమాట. మొత్తం మించి అంతకు మించి ఇవ్వడానికి అయితే లేదు. సరే, అండ్ ఆన్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ సో ఆథరైజ్, ఆ పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ అయితే ఎక్స్పైర్ అవుతున్నాయి, ది అక్యూజ్డ్ పర్సన్ షల్ be released on bail except where an order for further detention of the accused person has been made by a magistrate competent to make such order. అలా ఆర్డర్ చేయడానికి అంటే ఫర్దర్ డిటెన్షన్ కి ఆర్డర్
వేయడానికి అధికారం ఉన్నటువంటి మేజిస్ట్రేట్ ఆర్డర్ ఉంటే తప్ప ఇతన్ని వదిలేయాల. అక్యూజ్డ్ షల్ బి రిలీజ్ ఆన్ బెయిల్ అన్నమాట. ఒకవేళ ఎక్స్టెన్షన్ చేస్తూ డిటెన్షన్కి ఎక్స్టెన్షన్ చేస్తూ మేజిస్ట్రేట్ కాంపిటెంట్ మేజిస్ట్రేట్ దగ్గర నుంచి ఆర్డర్ ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు తప్పే వదిలేయాల. అండ్ వేర్ అన్ ఆర్డర్ ఫర్ సచ్ ఫర్దర్ డిటెన్షన్ ఇస్ మేడ్, ఈ పీరియడ్ డ్యూరింగ్ విచ్ ది అక్యూజ్డ్ పర్సన్ వాస్ డిటైన్డ్ ఇన్ కస్టడీ అండర్ ది ఆర్డర్స్ మేడ్ బై అన్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ under this subsection shall be taken into account in computing the period specified in paragraph A of the proposed subsection 1. Subsection 2. సరే, ఇక్కడ పైన ఏమనుకున్నాము, పైన వచ్చేసి 90 days 60 days అంతా వచ్చేసి మనం మేజిస్ట్రేట్ గారి గురించి అనుకున్నాం కదా. ఇక్కడ అంతా Yes, sir. ఏమొచ్చింది, ఇక్కడేమన్నాం, ఇక్కడేమొచ్చింది జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అనుకున్నాం కదా, అనుకున్నాం. మరి ఇక్కడికి వచ్చేసరికి నా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, మరి నన్ను ప్రొడ్యూస్ చేసింది, నేను ప్రొడ్యూస్ చేసింది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందర, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేస్తేనే నీకు 90 days 60 days కౌంట్ అయ్యేది అని అనకుండా ఈయన ముందర ప్రొడ్యూస్ చేసినటువంటి ఆ వారం రోజులు ఏదైతే ఉన్నాయో అవి కూడా కన్సిడర్ చేయాలి. ఆ 90 days 60 days కౌంట్ చేయడానికి అకౌంట్ ఇన్ కంప్యూటింగ్ ది పీరియడ్ స్పెసిఫైడ్ ఇన్ పారాగ్రాఫ్ ఏ ఆఫ్ ది ప్రాజెక్ట్ సబ్సెక్షన్ 2 అనమాట. అది గణించడానికి, అది లెక్కించడానికి ఈ పీరియడ్ కూడా లెక్కించాలి. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్డర్ ప్రకారం అతను ఎంత పీరియడ్ పాటు డిటైన్ చేయబడ్డాడో కస్టడీలో అది కూడా లెక్కలోకి తీసుకోవాలి అని చెప్తున్నారు. ప్రొవైడెడ్ దట్ బిఫోర్ ది ఎక్స్పైర్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ కోర్స్ ది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ షల్ ట్రాన్స్మిట్ టు ది నియరెస్ట్ judicial magistrate the records of the case together with a copy of the entries in the diary relating to the case which was transmitted by him by the officer in charge of the police station or the police officer making the investigation as the case may be. ఆ పీరియడ్ ఎక్స్పైర్ అయ్యే లోపల ఏ పీరియడ్ 7 రోజులు, అది ఎక్స్పైర్ అయ్యే లోపల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు ఏం చేయాలంటే తనకు ఫార్వర్డ్ చేయబడినటువంటి రికార్డ్స్ అన్ని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గరలో ఉన్న జ్యుడిషియల్ మేజిస్ట్రేట్, అంటే అతనికి జ్యుడిషియల్ ఉన్నా లేకపోయినా ఇతనికి దగ్గరగా ఎవరు ఉంటారో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్, ఆ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అది పంపించేసేది. తర్వాత ఏ మేజిస్ట్రేట్ ఆథరైజింగ్ అండర్ దిస్ సెక్షన్ డిటెన్షన్ ఇన్ ది కస్టడీ ఆఫ్ ది పోలీస్ షల్ రికార్డ్ ఈస్ ది రీజన్స్ ఫర్ చోటింగ్. ఎప్పుడైనా సరే పోలీస్ వాళ్ళు పోలీస్ కస్టడీ కోసం ఏదైనా పిటిషన్ వేశారనుకోండి, మామూలుగా జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చేటప్పుడు ఏం రాస్తారో తెలుసా మేజిస్ట్రేట్ గారు? ఇక్కడ చాలా మంది జేసీజీ ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా, డాకెట్ పైన ఏం రాస్తారు తెలుసా? ఆ రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానిపైన ఏం రాస్తారో తెలుసా? రాస్తారు. ఏం రాస్తారంటే చిన్నగా ఒక పారాగ్రాఫ్ రాస్తారు. అక్యూజ్డ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ మీ త్రూ సో అండ్ సో పీసీ రాస్తారు. నా ముందర వీళ్ళు ప్రొడ్యూస్ చేయబడ్డారు రాసి, పెరేజ్ విత్ రికార్డ్స్ పెరేజ్ చేశాను, అంది కేస్ డైరీ కూడా చూశాను అని చెప్పేసి రాసి, ఐఎమ్ సాటిస్ఫైడ్ దట్ దేర్ ఆర్ రీజనబుల్ గ్రౌండ్స్ టు ప్రొసీడ్ అగైన్స్ట్ ది అక్యూజ్డ్ అని చెప్పేసి ప్రైమా ఫేసి కేస్ ఈస్ మేడ్ అవుట్ అగైన్స్ట్ ది అక్యూజ్డ్ అండర్ సెక్షన్ సో అండ్ సో. ఈ సెక్షన్ ప్రకారం ఇతని పైన ప్రొసీడ్ కావడానికి ప్రైమా ఫేసి కేసు ఉందని నాకు అనిపిస్తూ ఉంది, ఐఎమ్ సాటిస్ఫైడ్ అని రాస్తారు. రాసిన తర్వాత ది అక్యూజ్డ్ ఈస్ రిమాండెడ్ టు జ్యుడిషియల్ కస్టడీ టిల్ సో అండ్ సో అని డేట్ ఒకటి రాసి వేస్తారు. అంతే, రీజన్స్ రాసేది. ఐఎమ్ సాటిస్ఫైడ్ దట్ దేర్ ఆర్ రీజన్స్ అని రాసి ప్రైమా ఫేసి కేసెస్ మేడ్ అవుట్ అని కూడా ఆ ప్రకారంగా రాస్తారు, అంతే రాస్తారు. కానీ పోలీస్ కస్టడీకి ఇవ్వాలనుకున్నప్పుడు చాంతాడంత ఆర్డర్ రాయాలి. అయిందా? మీరు సెషన్స్ కోర్టు బెయిల్ ఆర్డర్ చూసారా ఎప్పుడన్నా? సెషన్స్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ ఎలా ఉంటుంది? చూడలేదు సార్. సెషన్స్ కోర్టు ఇచ్చిన చూడలేదు, మీరు కూడా చూడకపోవడం ఏంటి సార్ అన్యాయంగా? రవి గారు, ఇంకా చాలా మంది సెషన్స్ కోర్టు బెయిల్ చూసుంటారు కదా, ఎవరు పలకరు? సెషన్స్ కోర్టు బెయిల్ ఆర్డర్ ఏమన్నారు? రీజన్ ఆర్డర్ ఉంటుంది, అంటే స్పీకింగ్ ఆర్డర్ ఉంటుంది. వాళ్ళు బెయిల్ ఎందుకు ఇచ్చాము, ఎందుకు డినై చేశాము అన్నది కాస్ట్ టైటిల్ ఉంటుంది, ఎవరెవరు అపియర్ అయ్యారు ఉంటుంది, కొత్త ఎవరెవరు ఏం ఆర్గ్యూ చేశారు ఉంటుంది, కోర్టు ఏ పాయింట్లు కన్సిడర్ చేసింది, అవన్నీ రాసుంటారు అందులో.
అలాగే పోలీస్ కస్టడీకి ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తారో అప్పుడు కూడా డీటెయిల్డ్ రీజన్స్ రాస్తారు. రాసిన తర్వాతనే ఆథరైజేషన్ ఇస్తారన్నమాట. కస్టడీకి, పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటే ఊరికే సింపుల్ గా పోలీసులు అడిగారు నేను ఇచ్చాను అని రాయకూడదు. అది అలా ఉంటుంది ఆర్డర్. అందులో రాస్తారు ఏమని, నా దగ్గర ఉంది కాకపోతే ఇప్పుడు మళ్ళీ స్కాన్ చేసి పెట్టడం లేట్ అవుతుంది. పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించకూడదు. ఈ విచారణ అనేది వాళ్ళ అడ్వకేట్ సమక్షంలోనే, అంటే సైట్ అంటే చూడగలిగేటువంటి దూరంలో పెట్టి అడ్వకేట్ ని ఆయన సమక్షంలో ఈ విచారణ అయితే జరగాలి. మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ చేయించండి, అక్కడ నుంచి తీసుకొచ్చేటప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ చేయండి. అవన్నీ రాస్తారు మేజిస్ట్రేట్ గారు కండిషన్స్. అవన్నీ ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే కస్టడీకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాకపోతే పోలీస్ కస్టడీ పిటిషన్ వాళ్ళు ఫైల్ చేస్తే పీపీ గారు చెప్పింది పీపీ గారు చెప్పాలి, పీపీ గారు తన హియరింగ్ చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ అడ్వకేట్ ఫర్ ది అక్యూజ్డ్ ఉంటే ఆయన కూడా తన వాదన వినిపిస్తారు. ఆ రెండు బోత్ సైడ్స్ విన్న తర్వాతనే అతను స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేయాల్సి ఉంటుంది. సింపుల్ గా వాళ్ళు అడిగారు మేము అలో చేసాం, పిటిషన్ ఇస్ అలౌడ్ అని అనడానికి అయితే ఉండదు. షల్ రికార్డ్ హిస్ రీజన్స్ ఫర్ సో డూయింగ్ అని చెప్పి ఇక్కడ మనకు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎనీ మేజిస్ట్రేట్ అదర్ దాన్ ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ మేకింగ్ సచ్ ఆర్డర్ షల్ ఫార్వర్డ్ ఎ కాపీ ఆఫ్ హిస్ ఆర్డర్ విత్ హిస్ రీజన్స్ ఫర్ మేకింగ్ ఇట్ టు ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్. ఎనీ మేజిస్ట్రేట్ అదర్ దాన్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అంటే జేఎఫ్సీఎం గారు అంతా ఈ కాపీ ఏదైతే ఉందో ఈ కాపీని ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఎవరికి? టు ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారికి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. మీరు పోలీస్ కస్టడీకి ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్డర్ లో కాపీ టు అని కింద రాసుంటారు. కాపీ సబ్మిటెడ్ అని చెప్పేసి కాపీ ఎవరికైతే పంపించామో ఆ కాపీ కూడా రాసుంటారు. కావాలంటే ఎక్కడైనా పోలీస్ కస్టడీకి ఇచ్చినప్పుడు చూడండి. సిజిఎం గారు పంపించుంటారు, సెషన్స్ కోర్టు కూడా పంపిస్తారు, కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి పంపిస్తారు. అడ్వకేట్ ఎవరైనా ఉంటే అడ్వకేట్ కూడా ఒక కాపీ ఇస్తారనమాట. అవి అన్ని రాసుంటారు అందులోని. మీకు వీలుంటే నేను అది తీసినప్పుడు స్కాన్ చేసి పెడతాను. ఇట్లా ఉంటుంది పోలీస్ కస్టడీకి ఇచ్చేటువంటి ఆర్డర్ అని చెప్పేసి. నెక్స్ట్, if in any case tribal by a magistrate as a summons case, the investigation is not concluded within the period of 6 months from the date on which the accused was arrested, the magistrate shall make an order stopping further investigation into the offence unless the officer making the investigation satisfy the magistrate that for special reasons and in the interest of justice the continuation of the investigation beyond the period of 6 months is necessary. మరి ఇచ్చిన కేసులు ఉంటాయి, సమన్స్ కేసు ఉంటాయి కదా. సమన్స్ కేసు అంటే ఏమన్నా పనిష్మెంట్ ఎంత ఉంటుంది, ఎంతకు మించదు దాంట్లో? 3 years మించదు సార్. అయ్యా 2 years సార్. 2 years. అందుకు సంబంధించినటువంటి ఆ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు పీరియడ్ ఆఫ్ 6 months లోపల, అతను అరెస్ట్ చేసినటువంటి ఆ డేట్ నుంచి 6 months లోపల ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేయలేదనుకోండి, అప్పుడు మేజిస్ట్రేట్ గారు చేసింది చాలా వ్యయంగా ఆపు అని చెప్పేసి ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ని ఆపొచ్చు అనమాట. ఆపు ఇంకా అని చెప్పి చెప్పొచ్చు. లేదంటే ఆ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఆఫీసర్ వచ్చేసి అయ్యా దీనివల్ల డిలే అయింది, ఇంకా ఇవన్నీ దొరకలేదు, ఇవన్నీ ఏదైనా స్పెషల్ రీజన్స్ ఉంటే అతను అడిగితే మళ్ళీ అతను ఆ టైం అయితే బియాండ్ 6 months ఇన్వెస్టిగేషన్ చేసేదానికి మేజిస్ట్రేట్ గారు ఆర్డర్ అయితే ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్, వేర్ ఎనీ ఆర్డర్ స్టాపింగ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ an offence has been made in subsection 5, the session judge may, if he is satisfied on an application made to him or otherwise that further investigation into the offence ought to be made, vacate the order made under subsection 5 and direct a further investigation to be made into the offence subject to such a direction with regard to bail and other matters as he may specify. సరే, మేజిస్ట్రేట్ గారు 6 months కంప్లీట్ అయితేనే ఇంకా ఆపు చేయకు, ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టాప్ చేయమని చెప్పాడు. ఈయన రీజన్స్ చెప్పుకున్నా కూడా ఆయన వినలా. మేజిస్ట్రేట్ స్టాప్ చేయవయా అని అన్నాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నారు? ఎక్కడికి వెళ్ళాలి? సెషన్స్ జడ్జి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గోడు చెప్పుకుంటే ఆయనకి అప్లికేషన్ పెట్టుకుంటే నన్ను అప్లికేషన్ మేడ్ టు హిమ్ ఆర్ అదర్వైజ్ అప్లికేషన్ పెట్టుకున్నా లేదా వాళ్ళ ఎస్పీ గారితో చెప్పించినా ఎట్లయినా సరే, అప్పుడు ఆయన సెషన్ జడ్జి వచ్చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది అని ఆయనకు అనిపిస్తే ఆయన ఏం చేయొచ్చు, మేజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి స్టాప్ చేయమంటూ ఇచ్చినటువంటి ఆర్డర్ ని
వెకేట్ చేయొచ్చు. వెకేట్ ది ఆర్డర్ మేడ్ అండర్ సబ్సెక్షన్ 5 చేసేసి మరి డైరెక్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టు బి మేడ్ ఇంటూ ది అఫెన్స్. అది నువ్వు కావాలంటే ఇన్వెస్టిగేషన్ చేసుకో, వాడిని మాత్రం బెయిల్ పైన వదలండి అని చెప్పేసి ఆ ప్రకారంగా కూడా డైరెక్షన్స్ ఇవ్వచ్చట సెషన్ జడ్జి. అంటే మేజిస్ట్రేట్ గారు సమన్స్ కేసులో అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిని అరెస్ట్ చేసినటువంటి 6 months దాటుతున్నా కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయకపోతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టాప్ చేయమని చెప్పేటువంటి అధికారం మేజిస్ట్రేట్ గారికి ఉంది. ఒకవేళ ప్రత్యేక కారణాలు చూపిస్తే ఆయన ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కు ఇచ్చేటువంటి అధికారం మేజిస్ట్రేట్ గారికి ఉంది. ఒకవేళ మేజిస్ట్రేట్ గారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టాప్ చేయి అనే ఆర్డర్ వేసినప్పుడు దాని మీద అగ్రీ అయినటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడికి వెళ్ళొచ్చు, సెషన్ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి చెప్తే అక్కడ అప్లికేషన్ పెట్టుకున్నా వేరే విధంగా చెప్పినా సరే ఆయన అనుకుంటే ఏమని ఇంకా చేయాల్సి ఉంది ఆట్ టు బి మేడ్ అన్నారు చూడండి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ద అఫెన్స్ ఆట్ టు బి మేడ్ అని ఆయన సాటిస్ఫై కావాలి. ఇంకా చేయాల్సి ఉంది చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు మేజిస్ట్రేట్ గారు ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని వెకేట్ చేయొచ్చు అనమాట. చేసేసి ఆ బెయిల్కి సంబంధించిన డైరెక్షన్స్ కూడా ఏమన్నా ఆయన అనుకుంటే అది కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి మీరు వెతకండి. ఆ ఇంప్రిజన్మెంట్ ఫర్ నాట్ లెస్ దాన్ 10 years అని ఏ నేరాలకు సంబంధించి ఉంది దయచేసి వెతకండి. ఉన్నాయి 2-3 నేరాలు ఉన్నాయి చూడండి. అంటే వాటికి అంతకు తక్కువ పనిష్మెంట్ అయితే ఇవ్వరు. అది Sir, imprisonment not less than 10 years. 10 years. Okay. కాన్స్పిరసీ, అబ్డక్షన్, రేపు సార్. క్రిమినల్ కాన్స్పిరసీ, అబ్డక్షన్, రేపు. రేప్ కవర్ చేశారు బాగానే. ఇంకోటి సార్ అబ్డక్షన్ సార్. 376 చూద్దాం. 376 తీయండి. ఐపీసీ 376. తీసారు ఎవరన్నా? 376. అక్కడ ఉంది కదా, షల్ నాట్ బి లెస్ దాన్ 10 years. Rape repeatedly. 376 లో షల్ నాట్ బి లెస్ దాన్ 10 years అని ఉంటుంది. మళ్ళీ బట్ విచ్ మే ఎక్స్టెండ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఉంది. ఇది కవర్ కాదు, ఎందుకంటే ఓన్లీ అది మటుకే ఉండాలి. షల్ నాట్ బి లెస్ దాన్ 10 years అని ఉండాలి. అట్లా ఉన్న నేరాలు ఏమున్నాయి చూడండి. అలా అంటారా? ఆల్టర్నేటివ్ ఉండొద్దు. అలా చూడండి, మళ్ళీ తర్వాత చూడండి. మన క్లాస్ అయితే కంక్లూడ్ చేద్దాం. ఓకే సార్, కంటిన్యూ.